ఫ్రెండ్స్ సమంత చేసిన ఒకే ఒక అడ్వర్టైజ్మెంట్ తో టోటల్ గా ఉన్న మార్కెట్ అంతా గ్రాప్ చేసేసింది. సమంతకి మనకు తెలిసిన విషయం ఏంటి అంటే వంట రాదు. వంట తప్ప ఏదైనా చేస్తుంది. కానీ ఇప్పుడు తన ప్రెగ్నెంట్ అయిన తర్వాత వంట మీద కూడా కొద్ది కొద్దిగా ఫోకస్ చేస్తుంది. ఇది పక్కన పెట్టేస్తే సమంత ఇప్పుడు తమిళనాడులోనే సూపర్ డూపర్ హిట్ షో అయిన సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ అనే ఒక ప్రోగ్రామ్ కి హోస్ట్ గా వ్యవహరించబోతుంది. వంటరాని ఆమె హోస్ట్‌గా ఎలా వ్యవహరిస్తుందని అందరూ అడుగుతున్నారు. కానీ ఆమె ఫుడ్డీ. అంటే ఫుడ్ అంటే చాలా ఇష్టం. రకరకాల ఫుడ్ ఐటెమ్స్‌ని ఆమె ట్రై చేస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైతే సమంత ఇంత పెద్ద దానికి సిద్ధమైందో ఊహించని ట్విస్ట్ వచ్చింది. ముఖ్యంగా నాగ చైతన్య కొన్నేళ్ల క్రిందటే 'షోహు' అనే ఒక రెస్టారెంట్‌ని అయితే పెట్టడం జరిగింది. అక్కడ చాలా రకాల పార్సెల్స్, కాంటినెంటల్ ఫుడ్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. మంచి టేస్టీ ఫుడ్ అయితే అక్కడ లభిస్తుంది. కానీ నాగ చైతన్య రెస్టారెంట్ పైకి రావడానికి చాలా సమయం పట్టింది. నిజం చెప్పాలి అంటే 1 ఇయర్ పట్టింది నాగ చైతన్యకి ఆ ఒక్క ఫుడ్‌ని పబ్లిసిటీ చేయడం కోసం. మంచిగానే ఆర్డర్స్ వచ్చాయి కానీ అది సాధారణంగా మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్‌కి పెద్దగా ఎక్కలేదు. ఎప్పుడైతే సమంత ఇటువంటి అడ్వర్టైజ్మెంట్ ఒకటి చేసిందో దాదాపుగా ఒక 10 నుంచి 20 పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ వాళ్ళు సమంత మీరు మేము కలిసి హైదరాబాద్ లో ఒక కొత్త రెస్టారెంట్ ప్రాజెక్ట్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు అంటూ వెంట పడుతున్నారు. ఇప్పటికే ప్రొడ్యూసర్ గా ఇంకా వేరే బిజినెస్ ఉమెన్ గా చాలా సక్సెస్ అవుతున్న సమంత ఇక ఇప్పుడు రెస్టారెంట్ లో కూడా అడుగు పెట్టింది అంటే మాత్రం చాలా అంటే చాలా టఫ్ పోటీ ఇవ్వబోతోంది. అయితే ఇక నాగ చైతన్య 2 రెస్టారెంట్స్ ని మించి వెళ్ళిపోతుంది అంటున్నారు. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.